హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ 30 క్వశ్చన్స్ని మనము డిస్కస్ చేద్దాం. ఓకేనండి, కాబట్టి మీరు ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ న్యూ స్కీమాటా. ఓకే, నూతన స్కీమాటాలు ఏర్పడే ప్రక్రియ ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కనుక ఆప్షన్ 1 అనుగుణ్యత, ఆప్షన్ 2 ఆపరేషన్, ఆప్షన్ 3 వ్యవస్థీకరణం, ఆప్షన్ 4 బహిర్వేషణం. దీనికి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అనుగుణ్యత అవుతుంది. నూతన స్కీమాటాలు ఏర్పడే ప్రక్రియ అనుగుణ్యత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉత్పాదకత స్తబ్దత అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపించే దశ ఏమంటున్నాడు? ఉత్పాదకత స్తబ్దత అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపించే దశ కౌమార దశ, మధ్య వయోజన దశ, ఆప్షన్ 3 ఉత్తర శైశవ దశ, ఆప్షన్ 4 పూర్వ వయోజన దశ. మీరు కూడా క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మధ్య వయోజన దశ దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భాషా వికాసంపై చలన వికాసము, మానసిక వికాసము ఆధారపడి ఉండటం అనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ చూస్తే భాషా వికాసంపై చలన వికాసము, మానసిక వికాసము ఆధారపడి ఉండేది ఏంటి అంటే ఒక ఆప్షన్ 1 వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. వికాసం క్రమానుగతమైనది. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగును అని ఉంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. వికాసం క్రమానుగతమైనది అనేది భాష వికాసంపై చలన వికాసం, మానసిక వికాసం ఆధారపడి ఉంటాయి. ఒక జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు ఎవరు? ఆప్షన్ 1 పియర్సన్, 2 ఆల్పోర్ట్, 3 డగ్డేల్ అండ్ 4 కెల్లాగ్. దీనికి రైట్ ఆన్సర్ 3 అవుతుంది. ఓకేనా, 3 అనేది దీనికి రైట్ ఆన్సర్. డగ్డేల్, జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు డగ్డేల్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. ఓకే, ఆత్మభావన ఏర్పడే దశ. ఆత్మభావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, శైశవ దశ. దీనికి రైట్ ఆన్సర్ ఉత్తర బాల్య దశ అవుతుంది. ఉత్తర బాల్య దశ, ఆత్మభావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ. ఓకే, వ్యక్తిగత అశాబ్దిక నిష్పాదన శక్తి పరీక్ష, సామూహిక శాబ్దిక పెన్సిల్ పరీక్ష వేగ పరీక్ష, సామూహిక అశాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష, సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ శక్తి పరీక్ష. దీనికి రైట్ ఆన్సర్ 2 అవుతుంది. ఒక ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది ఒక సామూహిక పరీక్ష, ఒక శాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు వేగ పరీక్ష. ఓకేనా, సో 2 అనేది దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయే నిర్ణయం అనేది ఎలా ఉంటుంది? ఓకే, 2 ఆకర్షణీయమైన లక్ష్యాలలో ఎంపిక చేసుకోవాలి. ఒక ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక, బహుళ ఆకర్షణీయం కాని లక్ష్యాల ఎంపిక, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండిపోవటం. దీనికి రైట్ ఆన్సర్ 3 అవుతుంది. ఓకేనా, బహుళ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక చేయటం అనేది ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయేటటువంటి నిర్ణయానికి రైట్ ఆన్సర్ అది. ఓకేనండి, బహుళ ఆకర్షణీయం కాని లక్ష్యాల ఎంపిక. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతము లేదా శాస్త్రజ్ఞానపరంగా జరిగే నూతన ప్రక్రియ అని నిర్వచించింది ఎవరు? 1 హచిన్సన్, 2 మెడ్విక్, 3 చాప్లిన్, 4 ఆసుబెల్. రైట్ ఆన్సర్ వచ్చేసి 1 అవుతుందని అనుకుంటున్నాను కాబట్టి రైట్ ఆన్సర్ హచిన్సన్. ఓకే, హచిన్సన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. ఓకే, హచిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, పరిచ్ఛేదన ఉపగమనకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటంటే ఎన్నుకున్న ప్రయోజ్యులను కోల్పోవటం జరగదు, తక్కువ సమయంలో పూర్తవుతుంది, దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ,
వివిధ వయస్సులు గల వేరువేరు సమూహాలు ఒకే పరీక్ష. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ 3 అవుతుంది. ఓకేనా. దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ. ఓకేనా. దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ అనేది పరిచ్ఛేదన ఉపగమనకు సరికాని ప్రవచనం. మిగిలిన 3 కూడా ఆ పరిచ్ఛేదన ఉపగమనకు సరి అయినటువంటి ప్రవచనాలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే. ప్రకృతి, మానవ రూపాలు, జంతు రూపాలు అనేవి శిరామరకల పరీక్షలోని ఈ అంశంలోని భాగాలు. స్థానము, విషయము, నిర్ణయకాలు, మౌలికాంశాలు. కాబట్టి దీని రైట్ ఆన్సర్ విషయం అవుతుంది. ఒక శిరామరకల పరీక్షలో విషయాల్లో ప్రకృతి, మానవ రూపాలు, జంతు రూపాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రో అండ్ క్రో ప్రకారము అభ్యసనానికి ఆధారం ఏమిటి? క్రో అండ్ క్రో ప్రకారము అభ్యసనానికి ఆధారం ఏమిటి? పరిణితి, పరిసరం, ప్రేరణ, అనుభవంలో ప్రేరణ అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రేరణ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ ఎలా ఉంటుంది? లాక్షణిక అభ్యసన వక్రరేఖ, పుటాకార అభ్యసన వక్రరేఖ, కుంభాకార అభ్యసన వక్రరేఖ, ఎస్సాకారపు అభ్యసన వక్రరేఖ. దీనికి రైట్ ఆన్సర్ 3 అవుతుంది. ఓకేనా. తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ కుంభాకార అభ్యసన వక్రరేఖ. ఓకే. కుంభాకార అభ్యసన వక్రరేఖ తిరోగమన దిశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు. బహుమతులు, దండనలు, గుర్తింపు, ఆసక్తి. దీనికి రైట్ ఆన్సర్ 4 అవుతుంది. ఓకేనా. 4 అవుతుంది. ఆసక్తి అనేది రైట్ ఆన్సర్. అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా ఆసక్తిపై ప్రేరణ పొందుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయటము దీనికి ఉదాహరణ. ఓకే. వైఖరి అభ్యసనము, నియమాల అభ్యసనము, క్రమయుత అభ్యసనము, సంసర్గ అభ్యసనము. దీనికి రైట్ ఆన్సర్ 3 అవుతుంది. క్రమయుత అభ్యసనము. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీ. నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు, నెహ్రూ పేరును గుర్తెచ్చుకున్నప్పుడు గులాబీ గుర్తుకు రావడం ఏ మానసిక ప్రక్రియకు సూచిస్తుంది? మనం చూస్తే భావనోద్భవం, ప్రత్యక్షం, భావాల సంసర్గం, 4 వల్లివేయటం. 3 రైట్ ఆన్సర్ అవుతుంది. భావాల సంసర్గం. ఒక నెహ్రూని గుర్తెచ్చుకుంటే పువ్వు గుర్తుకు రావడం అనేది భావాల సంసర్గం. నెక్స్ట్ క్వశ్చన్. ద్విపార్శ్వ బదలాయింపు అనేది ఓకేనా వివిధ విషయాలలో అభ్యసన బదలాయింపు జరగకపోవుట, ఒకవైపు శారీరక నైపుణ్యాలు రెండో వైపు బదిలీ అగుట, పౌరజ్ఞానమును ఉపయోగించి నూతన జ్ఞానాన్ని పెంపొందుట, పౌరజ్ఞానము నూతన అభ్యసనానికి అవరోధం కలిగించటం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. ఓకేనా. ఒకవైపు శారీరక నైపుణ్యాలు రెండవ వైపుకు బదలాయింపు జరగటాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనానికి పరిణితికి సంబంధం లేదు. ఈ వాక్యంతో ముడిపడి ఉన్న సిద్ధాంతం ఏంటి అన్నాడు. కనుక ఇక్కడ వైగాట్స్కి అభ్యసన సిద్ధాంతం, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం, బ్రోనర్ బోధనా సిద్ధాంతం, బందూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం. దీనికి రైట్ ఆన్సర్ 3 అవుతుంది. ఓకేనా. అభ్యసనానికి పరిణితికి సంబంధం లేదు. ఓకేనా. రైట్ ఆన్సర్ 3 అవుతుంది. బ్రోనర్ బోధనా సిద్ధాంతం. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పిల్లల అభ్యసనంను ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది. పిల్లల అభ్యసనం ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది. కుటుంబ వ్యవస్థ, శిశువు పుట్టిన వరుస క్రమము, స్నేహితుల పరస్పర సంబంధాలు, తల్లిదండ్రుల ఆశలు. ఇక్కడ 3వది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఓకేనా స్నేహితుల పరస్పర సంబంధాలు అవి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కారు కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వానిలో అమూర్త భావనకు ఉదాహరణ ఏంటి అన్నాడు. అమూర్త భావనకు ఉదాహరణ పుష్పం రంగు, త్రిభుజం ఆకారము, గంట శబ్దము, ప్రజాస్వామ్య భావన. రైట్ ఆన్సర్ 4 అవుతుంది. ఓకేనా. ప్రజాస్వామ్య భావన అనేది అమూర్త భావన. ఓకేనా. నెక్స్ట్. ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు. ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు ఏంటి? పూర్ణత, సామ్యము, సామీప్యత, ప్రకాశత. కనుక ఇక్కడ మనం చూస్తే 2వది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే పూర్ణత, సామ్యము,
సమీప్యత అనేవి ప్రత్యక్షంపై ప్రభావం చూపేటటువంటి వస్తుగత కారకాలవి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5E అభ్యసన నమూనా ప్రకారము విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధన అభ్యసనను నిర్దేశించే దశ ఏంటి అన్నాడు. ఓకేనా. ఆప్షన్ 1 అన్వేషించడం, వివరించడం, సహానుభూతి, మూల్యాంకనంలో రైట్ ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. ఓకేనండి. అన్వేషించటం. 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధన అభ్యసన నిర్దేశించేది అన్వేషించటం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే విద్యార్థులు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెప్పగలిగి పదాలు చదవటంలో ఇబ్బందులు పడటం. ప్రశ్నలకు చక్కగా ఆన్సర్ చెప్తున్నాడు, పదాలు చదవటంలో మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా. ఓకేనా. నెక్స్ట్ అగ్రాఫియా. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే డిస్లెక్సియా అవుతుంది. ఓకేనా. ఆప్షన్ 2 సమాధానాలు చెప్పగలుగుతున్నాడు మౌఖికంగా, పదాలు మాత్రం పలకలేకపోతున్నాడు. కాబట్టి డిస్లెక్సియా అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారం లేని అభ్యసనాన్ని ప్రతిపాదించిన కమిటీ కొఠారి కమిటీ, కస్తూరి రంగన్ కమిటీ, NEP 1986, ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. దీనికి రైట్ ఆన్సర్ ఓకేనా ప్రొఫెసర్ యశ్పాల్ అవుతుంది. ఓకేనా. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది చెప్పింది ఎవరంటే ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. ఓకేనా. భారం లేని అభ్యసనాన్ని ప్రస్తావించింది ప్రొఫెసర్ యశ్పాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. RTE 2009 ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని తెలియజేసే సెక్షన్ ఎక్కడుంది? 6, 7, 8, 10. కాబట్టి రైట్ ఆన్సర్ 3లో ఉంది, 8. ఓకేనా. సెక్షన్ 8 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత కలిగి ఉందని చెప్పే సెక్షన్ 8 RTE 2009 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020లో పాఠశాల విద్యను గురించి తెలియజేసే చాప్టర్లు ఏంటి? 1 to 8. ఓకే. 5 to 10, 9 to 19, 16 to 24. NEP 2020లో పాఠశాల విద్యను గురించి తెలియజేసే చాప్టర్లు 1 నుండి 8 వరకు ఉన్నాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, 1 నుండి 8. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. ఓకేనా. NCERT స్టాండ్ ఫర్ అన్నాడు నేషనల్ కమిటీ ఆన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఫర్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నేషనల్ కమిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రివ్యూ ఆన్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సో ఇది రైట్ ఆన్సర్ 2. ఓకేనండి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేది NCERTని విస్తరించగా వచ్చేటటువంటి రూపము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఐసింక్ అనేది ఏంటి? మొబైల్ పరికరమా? ఐసింక్ అనేది ఏంటి? మొబైల్ పరికరమా, డౌన్లోడ్ మీడియానా, యాంటీ వైరల్ సాఫ్ట్వేరా, మీడియా ఎన్కోడరా అని చూస్తే ఐసింక్ అనేది ఆప్షన్ 1 అవుతుంది, మొబైల్ పరికరం అవుతుంది. మొబైల్ పరికరం. ఓకేనా అండి. మొబైల్ పరికరం ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. కింది వానిలో మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కానిది? డౌన్ సిండ్రోమ్, క్రిటినిజం, ఫినైల్ కీటోన్యూరియా, టర్నల్ సిండ్రోమ్. ఓకే. రైట్ ఆన్సర్ ఫినైల్ కీటోన్యూరియా అవుతుంది. ఫినైల్ కీటోన్యూరియా అనేది మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కాదు, మిగిలినవి మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణాలు. నెక్స్ట్. కింది వానిలో కంప్యూటర్ వైరస్ కానిది? ఓకేనా. కంప్యూటర్ వైరస్ కానిది ట్రోజన్ హార్స్, టైమ్ బాంబ్, ఫైల్ డిస్ట్రాయర్, ఫ్రీవేర్. కాబట్టి రైట్ ఆన్సర్ 4. ఓకేనా. రైట్ ఆన్సర్ 4 ఫ్రీవేర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. కంప్యూటర్ వైరస్ అది కాదు, మిగిలిన 3 కూడా కంప్యూటర్ వైరసెస్. ఓకే. లెట్ us మూవ్ ఆన్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ టుడేస్ వీడియో. లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ LEP యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అన్నాడు. ఓకే. LEP ప్రధాన లక్ష్యము విద్యార్థుల హాజరు పెంపు, విద్యార్థులలో క్రీడా నైపుణ్యాల పెంపు, విద్యార్థులు అభ్యసన ఫలితాల పెంపు, విద్యార్థులలో బట్టి స్మృతి నైపుణ్యాల పెంపు. దీనికి రైట్ ఆన్సర్ 3 అవుతుంది, విద్యార్థుల అభ్యసన ఫలితాల పెంపు అనేది LEP యొక్క ప్రధాన లక్ష్యము. ఓకేనండి. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అట్ జేమ్స్ జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఓకేనండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. బాయ్ బాయ్.